హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి ఫుడ్స్. ఇవాళ వీడియోలో కొబ్బరి పాలతో టొమాటో పులావ్ని చాలా సింపుల్గా కుక్కర్లో ఎలా తయారు చేసుకోవాలో నేను చేసి చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఎవరైనా సరే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ కొబ్బరి పాలతో టొమాటో పులావ్ని పిల్లలకి లంచ్ బాక్స్లోకి చేసి పెట్టారనుకోండి, వాళ్ళు ఖచ్చితంగా లంచ్ బాక్స్ని ఖాళీ చేసుకొస్తారు. వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది. అంతేకాకుండా గెస్ట్స్ వచ్చినప్పుడు లేదా మనం స్పెషల్గా లంచ్ కానీ డిన్నర్ కానీ చేసుకున్నప్పుడు కూడా ఈ కొబ్బరి పాల టొమాటో పులావ్ని చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఈ టొమాటో పులావ్ తయారు చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్ కానీ గిన్నె కానీ తీసుకోండి. ఒక పెద్ద గ్లాసుడు అంటే మన అరచేయంత సైజు గ్లాసుడు బాస్మతి రైస్ని తీసుకుని శుభ్రంగా 2 సార్లు కడిగి నిండా నీళ్లు పోసి ఖచ్చితంగా అరగంట నానపెట్టుకోండి. బాస్మతి రైస్ కాకపోతే నార్మల్ రైస్తో అయినా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు టొమాటో పులావ్ తయారు చేసుకోవడానికి మనం స్టవ్ ఆన్ చేసి ఒక కుక్కర్ని పెట్టుకుని 4 టేబుల్ స్పూన్ల నూనె, 2 చెంచాల నెయ్యిని వేసుకుని నెయ్యి కరిగి నూనె బాగా వేడెక్కిన తర్వాత 2 ఇంచుల దాల్చిన చెక్క ముక్కలు, అలాగే 3 యాలకులు, 4 లవంగాలు, 1 స్టార్ అనాస వేసుకుని అవి కాస్త వేగాక 1 చెంచాడు జీలకర్ర వేసి కొంచెం చెట్లనివ్వండి. ఇవన్నీ ఇలా వేగాక 2 మీడియం సైజు ఉల్లిపాయలని, అలాగే 5 లేదా 6 పచ్చిమిరపకాయలని సన్నగా చీల్చుకుని వేసుకుని ఉల్లిపాయలు సగానికి పైగా వేగేంత వరకు ఇలా వేయించండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకోండి. ఇలా ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత 1 చెంచాడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఈ విధంగా వేయించుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయి అలాగే ఉల్లిపాయలు కూడా బాగా వేగిపోయిన తర్వాత 4 మీడియం సైజు ఉల్లిపాయలని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకుని దీంట్లోకి వేసేసుకోండి. ఇప్పుడు దీంట్లోని కొన్ని మసాలాలు యాడ్ చేసుకుందాము. 1 పావు చెంచాడు పసుపు వేసుకోండి. టొమాటో రైస్ ఎర్రగానే ఉండాలి కాబట్టి పసుపుని బాగా తగ్గించి వేసుకోండి. అలాగే 1 చెంచాడు కారం, 1 చెంచాడు ధనియాల పొడి, 1 చెంచాడు గరం మసాలా, టొమాటోలు తొందరగా మగ్గడానికి సరిపడా ఉప్పు వేసుకుని ఇవన్నీ బాగా కలిసేలాగా ఒక్కసారి బాగా కలిపేసుకుని టొమాటోలు సాఫ్ట్గా అయ్యేంత వరకు అలాగే నూనె పైకి తేలేంత వరకు మూత పెట్టి అలా వేగనివ్వండి. మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచండి. 2 నిమిషాల తర్వాత ఇలా మూత తీసి చూస్తే చక్కగా నూనె పైకి తేలి చక్కగా వేగుతూ ఉండుంటాయి. అలాగే టొమాటో కూడా సాఫ్ట్గా అయిపోతుంది. ఇలా టొమాటో కూడా సాఫ్ట్గా అయిపోయిన తర్వాత సన్నగా కట్ చేసిన 1 గుప్పెడు కొత్తిమీరని దీంట్లోకి వేసేసుకుని మనం ఆల్రెడీ నానబెట్టి ఉంచుకున్న రైస్లో నుంచి నీళ్ళన్నీ వంపేసి ఆ రైస్ని మాత్రమే దీంట్లోకి యాడ్ చేసేసుకోండి. మీరు మామూలు బియ్యం తీసుకుని చేసుకున్నా కూడా పర్వాలేదు. ఏదైనా కూడా అరగంట నానపెట్టుకోండి. కొబ్బరి పాలతో ఉడికిస్తాం కాబట్టి తొందరగా ఉడకదు. నానపెట్టుకుంటే తొందరగా మెత్తగా ఉడుకుతుంది. బియ్యం కూడా వేసేసాక 1 నిమిషం పాటు ఈ విధంగా వేయించేసి దీంట్లోకి మనం బియ్యం ఏ గ్లాస్తో అయితే తీసుకుంటామో అదే గ్లాస్ తోటి 1 గ్లాసుడు కొబ్బరి పాలు వేసుకోండి. అలాగే ఇంకొక గ్లాసుడు నీళ్లు వేసుకోవాలి. అంటే 2 గ్లాసులు పడతాయి అన్నమాట. 2 గ్లాసులు కొబ్బరి పాలు వేసుకుంటే టొమాటోతో కలిపి కూడా కాబట్టి తొందరగా ఉడకదండి. అందుకని 1 గ్లాసు కొబ్బరి పాలు 1 గ్లాసు నీళ్లు వేసుకోవాలి. ఇలా వేసేసిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఒకసారి ఉప్పు బాగా కలిసే విధంగా గరిటెతో కలుపుకుని కొంచెం ఆ నీళ్ళని గరిటెతో తీసి రుచి చూసుకుంటే మీకు ఉప్పు సరిపోయిందా లేదా తెలుస్తుంది. లేదంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా చూసిన తర్వాత దీనిపైన 1 లేదా 2 చెంచాల నెయ్యిని వేయండి. ఇప్పుడు ఈ కుక్కర్కి మూత పెట్టేసి మనం విజిల్ పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లోకి ఉంచి మీడియం ఫ్లేమ్లోనే విజిల్స్ 3 విజిల్స్ వస్తే సరిపోతుందండి. 3 విజిల్స్ వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ప్రెషర్ అంతా పోయిన తర్వాత అప్పుడు కుక్కర్ మూత తీసుకోవాలి. మనము వెంటనే కాకుండా ఒక 15 లేదా 20 నిమిషాల తర్వాత దీన్ని కదిపినట్లయితే కనుక మనకి చక్కగా పొడి పొడిగా విరవిరలాడుతూ వచ్చేస్తుందండి. ఇంతేనండి, కొబ్బరి పాలతో టొమాటో పులావ్ తయారైపోయింది. చూడండి, నేను ఇక్కడ వేడి మీద తీసాను కాబట్టి కొంచెం ముద్దగా అనిపిస్తుంది. అదే కనుక 15 నిమిషాలు ఆగిన తర్వాత మనం మూత తీసినట్టయితే చక్కగా పొడి పొడిలాడుతూ వచ్చేస్తుంది. ఇంతేనండి. ఈ వీడియో చూసి మీరు ఈ టొమాటో పులావ్ని ట్రై చేస్తే కనుక నాకు తప్పకుండా మీరు కామెంట్స్లో రాసి తెలియచేయండి మీకు ఎలా వచ్చింది అనేది. మీకు నచ్చిందా లేదా అనేది కూడా తెలియచేయండి.
ఇలాంటి టేస్టీ రెసిపీస్ని చాలా సులువుగా నేర్చుకోవాలి అనుకుంటే సిరి ఫుడ్స్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.